ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పేసి ఒక వార్త వస్తుంది, నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎక్కలేనట్టు ముందైన మీటింగ్ పెట్టేసి ఇగో పలానోళ్ళు వీళ్ళు మున్సిపల్ చైర్మన్ గా వీళ్ళు, వైస్ చైర్మన్ గా వీళ్ళు అని చెప్పేసి ముందే ప్రకటించింది. అయితే దాంట్లో భాగంగానే ఎస్సీకి ఒక రిజర్వేషన్ వస్తే, ఒకవేళ ఎస్సీకి రిజర్వేషన్ వస్తే అయితే మోహన్ లాల్ ఆయన ఉన్నారు, ఇగో ఎస్సీకి రిజర్వేషన్ పక్షంలో పార్టీ నాయకుడు మహేష్ లాల్ ని మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి ఓలు జగ్గారెడ్డి అని నేను మీటింగ్ లో చెప్పిండ. చెప్తే అక్కడనే ఉన్న సునీల్ అని చెప్పేసి దళిత నాయకుడు, పార్టీ కోసం దాదాపుగా 40 ఏళ్ళు నేను కష్టపడ్డా, 40 ఏళ్ళు నేను కష్టపడితే నన్ను నువ్వు గుర్తించకుండా, నా సీనియారిటీని గుర్తించకుండా మహేష్ లాల్ అనే వ్యక్తిని ఎస్సీకి రిజర్వ్ అయితే మహేష్ లాల్ అనే వ్యక్తికి నువ్వు ఎట్లా నువ్వు పదవి కట్టబెడతావు అని చెప్పేసి కొంచెం గట్టిగానే అడిగినట్టు ఇక్కడ వార్త. దానికి ఆయన నోట్లకైనా వచ్చిన మాటలు ఏంటంటే, అరే ఫాల్తుగా నన్నే ప్రశ్నిస్తావా, నువ్వెంత నీ బతికెంత అని చెప్పేసి ఒక గూండాయిజం టైప్ చేయడానికి ప్రయత్నం చేసిండు జగ్గారెడ్డి. ఇప్పుడు క్లారిటీ అంతే కదా, ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు. నువ్వెంతరా నీ బతికెంతరా, నాముకుంటే మాట్లాడినంత మొగోరు అయిపోయిన ఎవరో నువ్వు అని చెప్పేసి 40 ఏళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్న నాయకుని పట్టుకొని గంతలేసి మాటలు, అది దళిత నాయకుని పట్టుకొని గంతలేసి మాటలు ఆ జగ్గారెడ్డి గారు. ఇది కరెక్టేనా? పొద్దున్న లేస్తే మైక్ పట్టుకొని గప్పాలు కొడతారు కదా. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర తీసుకుంటా, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తకి. మరి ఇప్పుడు ఒక మాటను క్లారిటీగా చెప్తున్నా, ఈ సునీల్ అని చెప్పేసి ఈయన దళిత నాయకుడు లేదే నువ్వు ఇన్నిసార్లు సీట్ ఎక్కుంటొచ్చినావా, ఎమ్మెల్యే సీటు ఇన్నిసార్లు ఎక్కుంటొచ్చినావా, ఇన్నిసార్లు పదవి అనుభవించినావా? మరి ఇది ఎక్కడ న్యాయం? అంటే నువ్వు పదవి ఎక్కడానికి, నీకు ఎమ్మెల్యే సీట్ గెలవడానికి నీ అనుచరులు నీకు కరెక్ట్ కావాలా? ఇప్పుడు టైం వచ్చే వరకల్లా 40 ఏళ్ల సీనియర్ నాయకుడు ఈ సునీల్ అనే దళిత నేతను మాత్రం బయట గెంటిచ్చేసిండు. ఇంకోసారి నా దగ్గర మాట్లాడుతూ ఇంకోటి వార్నింగ్ ఏమి ఇచ్చాడు తెలుసా, ఈ వీడియో బయటకు పోదు, ఈ వీడియో బయటకు పోతే ఒక్కొక్కరు ఈపులు వలుతాయి అన్నాడు. జగ్గారెడ్డి గారి యొక్క నైజం ఎందుకంత ఆవేశపడుతుండో మా జగ్గారిని అర్థమైతలేదు.